బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికే కవితని రంగంలోకి దింపింది భారతీయ జనతా పార్టీ అని చెప్పి రేవంత్ రెడ్డి పదే పదే మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి ఏదైతుందో ఆయన జోడు గుర్రాల మీద రన్నింగ్ చేస్తున్నాడు. ఆయన ఎట్లా అంటే ఒక కాలు అక్కడ బట్టి ఒక కాలు ఇక్కడ పెట్టి ఇదేదో బాహుబలి సినిమా అని అనుకుంటున్నాడు. ఇది బాహుబలి సినిమా కాదు, ఇది తెలంగాణ. కాబట్టి ఆయన మాట్లాడేటటువంటి మాటలు ఏవైతున్నాయో అది రాజకీయంగా సరైనటువంటిది కాదు. మాకు అంతా కరమేం పట్టలేదు. వెనుక నుండి వారు చేయడానికి మేము వారు చేస్తే భారతీయ జనతా పార్టీ ఏదైతుందో ఇది జాతీయ భావాలు కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ. మేము ఏదైతుందో ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా ఎదురుగా నిలబడి కొట్లాడతాం. ఎవరు మాకేం అవసరం లేదు. మా దగ్గర నాయకులు ఏం తక్కువ లేదు. అధికారము కాకపోయినంత మాత్రాన మా దగ్గర రాజకీయ నాయకులు లేదా? మా పార్టీ ఏర్పడ్డదే అధికారం గురించి కాదు. మా పార్టీ ఏర్పడ్డది ఏదైతుందో ఏదో ఎంబడే అధికారం రావాలన్నటువంటి ఆలోచనతో కాదు. మా పార్టీ ఏదైతుందో ఈ దేశం యొక్క భవిష్యత్తు, ఈ దేశంలో జాతీయ విలువలు పెరగాలి. ఈ దేశం ఏదైతుందో మొత్తం ప్రపంచంలో ఓ విశిష్టతను చాటి చెప్పాలి. ఈ దేశంలో ఉండేటటువంటి పేద ప్రజలు బిలో పవర్టీ లైన్లు ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పైకి రావాలి. అందుగురించి ఇప్పుడు 25,000 కోట్ల మంది ఏదైతుందో దారిద్ర్య రేఖ నుండి పైకి వచ్చారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఆ విధమైనటువంటి పని చేస్తున్నాం. కానీ ఏదో కవిత గారిని తీసుకొచ్చి ఇంకొకరిని తీసుకొచ్చి హరీష్ రావుని పిలిచేంత లేదు. దాని మామూలుగా మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? ఇప్పుడు మళ్ళా మూసి అని పెట్టారు. ఇంత ముందేమో ఫ్యూచర్ సిటీ అన్నాడు, అంత ముందేమో ఇంకేదో అన్నారు. ఇప్పుడు ఈ ముందేమన్నాడు మూసి ప్రక్షాళన అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? పైసలు వచ్చే పని ఏది? గాంధీ సరోవర్ ప్రాజెక్టు. పైసలు రాని పని ఏది? మూసి ప్రక్షాళన. ఎందుకంటే మూసి ప్రక్షాళన పెద్దది, దాంట్లో ఏం రావు. ఎందుకంటే గరీబ్ వాళ్ళు అందరు ఉన్నారు దాంట్లో. వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. అవసరమైతే వాళ్ళకందరికీ కూడా ఏదైతే ఉందో వాళ్ళకు సరి అయినటువంటి భూమి విలువ కట్టియాలి. ఆ ప్రక్షాళన ఏదైతే ఉందో దాంట్లో అనేక రకాలైనటువంటి ఏదైతే ఉందో కెమికల్స్ నిండున్నాయి. ఇప్పుడు అంతా కింద దిగువన ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో ముసరాంబాద్ తర్వాత దాదాపుగా సూర్య వరకు నీళ్లు ప్రవహించేటటువంటి ప్రాంతం ఏదైతుందో రైతులు పండించేటటువంటి ఏదైతే కూరగాయలు ఏదైతున్నాయో ఆ కూరగాయల కెమికల్స్ నిండి ఈ యొక్క ప్రజలకు ఆరోగ్య బాగుపడుతున్నారనేది రిపోర్ట్స్ ఉన్నాయి. నా దగ్గర కూడా బుక్ ఉంది, రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఆయననేమో అంటే ఎప్పటికప్పుడు మాట మారుస్తా ఉంటాడు. సరి అయినటువంటిది కాదు. మన వర్షం కురిస్తే కేసీఆర్ తప్పు అంటాడు. మరి 2.5 సంవత్సరాల వర్షం కురుస్తుందని మీకు తెలుసు కదా. రేపు వర్షపాతం ఎంత వస్తుందని ఫోర్కాస్ట్ వస్తుంది. ఫోర్కాస్ట్ వస్తే మీ డైరెక్ట్ గా మీ సెక్రటరీ చెరువు అయిపోయింది, టోటల్ గా చెరువు అయిపోయింది. మళ్ళీ ఈ రోజు అయితే మీ ప్రభుత్వము సిగ్గు చేయడు. హైకోర్టు ఏదైతుందో మలకం చెరువు ఏదైతుందో ఫాతిమా ఓఎస్ కాలేజ్ ఏదైతుందో FTL లేదని చెప్పి రిపోర్ట్ ఇస్తారు. ఇంతకంటే అధ్వానం, ఇంతకంటే దిగజారుతనం ఏదైతుందో ఇంకోటి ఉండదు. FTL ఉందని చెప్పేసి క్లియర్ గా పిక్చర్స్ చూపిస్తున్నాయి. FTL ఏదైతుందో ఎవరు మార్చడానికి వీల్లేదు. కమిషనరేట్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ఏదైతే ఉన్నదో అక్కడ రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ లో FTL ఉంది. FTL కట్టిండి అని చెప్పేసి స్వయాన అక్బరుద్దీనే ఒప్పుకున్నాడు. మేము తెలియక కట్టుకున్నామని. పిల్లలందరూ చదువుకుంటారు కాబట్టి మాకు అవకాశం ఇవ్వమన్నాడు. ఇప్పుడు ప్రభుత్వం డైరెక్ట్ గా ఏదైతుందో దొంగకు తాళం చేతులు ఇచ్చేసింది. ఆయన దోసుకోపో అని చెప్పేసి ఈ విధమైనటువంటి పరిస్థితి కరెక్ట్ కాదని చెప్పేసి